హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ P3 Pro ఈ మొబైల్ అన్బాక్సింగ్తో పాటు మొబైల్ ఎలా ఉంది అనే విషయాన్ని అయితే తెలుసుకోబోతున్నాము. ఈ మొబైల్ ఆల్రెడీ నేను 2 వీక్స్ నుంచి అయితే టెస్ట్ చేస్తున్నాను. రియల్మీ P2 Proకి సక్సెసర్ కింద ఈ P3 Proని అయితే రియల్మీ లాంచ్ చేసింది. సో ఈరోజు అన్బాక్సింగ్తో పాటు ఈ మొబైల్ ఎలా ఉంది, తీసుకోవచ్చా లేదా, P2తో కంపేర్ చేస్తే అంటే P2 Proతో కంపేర్ చేస్తే P3 Proలో ఏ మార్పులు జరిగినాయి అనే విషయాన్ని కూడా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. సో మొబైల్ ఫోన్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది. సో చూడడానికి బ్యాక్ సైడ్ ఇదంతా మ్యాటి ఫినిష్లో ఒక డిఫరెంట్ డిజైన్లో కనిపిస్తుంటుంది అనమాట. ఈ బ్యాక్ సైడ్ ఈ డిజైన్కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. నెబులా గ్లో అని చెప్పి అయితే పిలుస్తున్నారు ఈ కలర్ని. దీనికి ప్రత్యేకత ఏంటంటే ఈ మొబైల్ మనం ఎండలోకి తీసుకెళ్ళి మళ్ళీ చీకట్లోకి తీసుకొచ్చాం అనుకోండి, వెలుతురులోకి తీసుకెళ్ళి వెలుతురు లేని చోటుకి తీసుకొస్తే బ్యాక్ సైడ్ ఇదంతా మనకి గ్లో అయ్యి కనిపిస్తుంటుంది. అంతేకాదు యూవీ లైట్ దీని మీద పడింది అనుకోండి, సో ఇది గ్లో అయితే కనిపిస్తుంటుంది. బ్యాక్ సైడ్ ఇదంతా మీకు ప్లాస్టిక్ డిఫరెంట్గా కనిపిస్తుంటుంది. అలాగే కెమెరా సెటప్ దగ్గర చూస్తే డ్యూయల్ కెమెరా సెటప్, అలాగే రింగ్ లైట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ మీకు ప్లాస్టిక్ ఫ్రేమే, కర్వ్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్, అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, అలాగే సెకండరీ స్పీకర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కంప్లీట్ ప్లేన్ ఉంటుంది. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ ఉంటుంది. ఈ సిమ్ స్లాట్ మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. 2 5G సిమ్స్ని వేసుకోవచ్చు. మెమరీ స్లాట్ అయితే లేదు. ఇక మొబైల్ మనకి లుక్ పరంగా చూస్తే ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. ఇక డ్యూరబిలిటీ పరంగా మనకి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i అయితే ప్రొడక్ట్ చేశారనమాట డిస్ప్లే మీద. అలాగే మనకి ఇది IP69 రేటింగ్తో వస్తుంది. అంటే ఫోర్స్గా వచ్చే వాటర్ నుంచి కూడా ఈ మొబైల్ అయితే సర్వైవ్ కాగలదు. మామూలుగా IP68 వింటూ ఉంటాం కదా, అలాగే IP69 అనమాట. ఇది IP68తో కంపేర్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇంకా అలాగే మిలిటరీ గ్రేడ్ షాక్ ప్రూఫ్ కూడా ఈ మొబైల్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పొరపాటున మనకి చేయి జారి కింద పడినా సరే అంత తొందరగా అయితే డ్యామేజ్ అవ్వదు. ఇక మొబైల్ థిక్నెస్ మీకు 7.99 mm థిక్నెస్ ఉంటే వెయిట్ వచ్చేసరికి అండర్ 200 గ్రామ్స్ లోపే మీకు వెయిట్ అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్ ఫోన్తో పాటు మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏమొస్తాయని చూస్తే, సో మొబైల్ ఫోన్ బాక్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. P3 Pro అని చెప్పి రాసి ఉంటుంది ఎల్లో కలర్లో. ఎప్పుడు రెగ్యులర్గా వీళ్ళు తీసుకొచ్చే అదే కైండ్ ఆఫ్ బాక్స్ ప్యాకింగ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ఇవన్నీ మనం మాట్లాడుకుందాము. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ సిమ్ టూల్ ఉంటుంది, క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే బ్యాక్ కేస్ ఇస్తారు. బ్యాక్ కేస్ మనకి ట్రాన్స్పరెంట్ కేస్ అయినప్పటికీ మ్యాట్ ఫినిష్తో వస్తుంది. సో ఆ కేసు వేసాం అనుకోండి, ఈ మొబైల్ బ్యాక్ సైడ్ ఏదైతే ఈ లుక్ ఉందో, ఏదైతే ఈ గ్లో గురించి మాట్లాడుకుంటున్నామో, సో అదైతే మిస్ అవుతుంది. ఇక 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. అలాగే టైప్ సి కేబుల్ అయితే ఉంటుంది. ఇవి మనకి అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేవి. ఇక మొబైల్ డిస్ప్లే వైపుకి వచ్చేస్తే ఈ డిస్ప్లే మీకు పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. చుట్టూ బెజల్స్ చాలా నేరో బెజల్స్తో వస్తుంది అనమాట. బెజల్స్ ఉన్నాయా లేవా అన్నట్టుగా ఉంటుంది. ఇది మనకి క్వాడ్ కర్వ్ డిస్ప్లే, 4 వైపులు లైట్గా కర్వ్ తిరిగి మనకి డిస్ప్లే అయితే ఉంటుంది. చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది అనమాట. డిస్ప్లే సైజ్ కూడా మీకు 6.83 ఇంచెస్, దాదాపుగా 6.9 ఇంచెస్ అని చెప్పొచ్చు డిస్ప్లే సైజ్ ఉంటుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది. AMOLED 10-bit డిస్ప్లే ఇది. మనకి రీఫ్రెష్ రేట్ కూడా 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పీక్ బ్రైట్నెస్ నిట్స్ మీకు 1500 నిట్స్ అయితే ఉంటాయి. HDR10 సపోర్ట్ కూడా ఉంది. వైడ్ 1 L1 సపోర్ట్ ఉంది. కాకపోతే నెట్ఫ్లిక్స్లోని వీడియోస్ని మీరు ఫుల్ హెచ్డీలో వాచ్ చేయొచ్చు, కానీ HDR సపోర్ట్ అయితే అక్కడ ఇవ్వట్లేదు. ఇక మల్టీమీడియా మీరు ఎక్కువగా వాచ్ చేస్తారంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ డిస్ప్లే నచ్చుతుంది. స్క్రీన్ టు బాడీ రేషియో కూడా మీకు 91% ఉండడం వల్ల ఏదైనా వీడియోస్ వాచ్ చేస్తున్నప్పుడు సో మీ దృష్టి అయితే మలదని చెప్పొచ్చు. ఇక మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా ఉంది. సో మీకు కావాల్సిన క్లాక్స్ని అయితే మీరు ఇందులో సెట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగుంది. ఓకే, మీకు స్పీడ్గానే అన్లాక్ అవుతుంది. ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి. ఇక ఆడియో విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది. టాప్లో ఒక స్పీకర్, అలాగే బాటమ్ సైడ్ ఒక స్పీకర్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ అయితే ఉండదు, కానీ ఓ రియాలిటీ వీళ్ళ ఓను ఉంది కదా, అదైతే ఉంటుంది. ఓ రియాలిటీ ఆడియో అయితే ఉంటుంది. హాలో ఆడియో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 360 డిగ్రీ మనకి ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ఇది అందిస్తుంది. ఇక ఆడియో అవుట్పుట్ వచ్చేసరికి మీకు పర్వాలేదు, బాగానే లౌడ్గానే అనిపిస్తుంది అనమాట. మీరు మల్టీమీడియా లవర్స్ అయితే అక్కడ వీడియో పరంగాను అలాగే ఆడియో పరంగాను మీరు ఎంజాయ్ అయితే చేయగలరు. కాకపోతే మీకు 3.5 ఆడియో పోర్ట్ అయితే ఎవరు వైర్డ్ ఇయర్ ఫోన్స్ వాడాలి అనుకుంటే టైప్ సి ఇయర్ ఫోన్స్ని అయితే వాడాల్సి ఉంటుంది. FM రేడియో అయితే ఏమీ లేదు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ మీకు Android 15 బేస్డ్ రియల్మీ UI 6.0తో అయితే అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. రియల్మీ చెప్పేది ఏంటంటే 2 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ని, 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్ని అయితే ఇస్తూ ఉంటుంది. ఇక బ్లోడ్వేర్ అంటారా, చెప్పాల్సిన అవసరం లేదు. కుప్పలు తెప్పలుగా అసలు సెటప్ చేసినప్పుడు పర్మిషన్ లేకుండానే కొన్ని అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ అయిపోయినాయి అనమాట. అంత బ్లోడ్వేర్ అయితే ఉంది. అలాగే హాట్ యాప్స్, హాట్ గేమ్స్ కూడా ఉన్నాయి. సో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆఫ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన అప్లికేషన్స్ మీరు వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. ఇక యూఐలో మీకు హార్ట్ రేట్ మానిటర్ అయితే ఇస్తున్నారు, ఎప్పుడు ఇచ్చేదే. అది కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఉంటుంది, కానీ కాల్ రికార్డ్ చేస్తున్న సంగతి అవతల తెలిసిపోద్ది, బీప్ అయితే వస్తుంది. ఇక అలాగే కొన్ని AI ఫీచర్స్ని కూడా ఇస్తున్నారు. మనకి గ్యాలరీలో అంటే ఫొటోస్ని ఎడిట్ చేయడం కోసం
ఏ ఫీచర్స్ ఉన్నాయి. అది కాకుండా మీకు సర్కిల్ టు సెర్చ్ని కూడా ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైనా ఇమేజ్ కానీ వీడియో కానీ మీరు చూస్తున్నప్పుడు సో అక్కడ ఏదైనా మీకు నచ్చిందనుకోండి, అక్కడి వరకు సర్కిల్ గీసి సో దాన్ని సెర్చ్ అయితే చేయొచ్చు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ మొబైల్లో మీకు స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 3 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక UFS 3.1 స్టోరేజ్ టైప్ ఉంటే LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. నేను Antutu స్కోర్ తీసాను, 7,93,000 స్కోర్ అయితే చేసింది. CPU థ్రాట్లింగ్లో 89% మీకు మాక్సిమం పర్ఫార్మెన్స్ అయితే తీసుకుంది. సో థ్రాట్లింగ్లో బాగానే నిలబడిందని చెప్పొచ్చు. ఇక ఇందులో మీకు GT మోడ్ ఉండేది కదా, అలాగే మీకు GT బూస్ట్ అని తీసుకొచ్చారు. ఇది కొంచెం ఆప్టిమైజేషన్ గేమింగ్కి ఇంకా బెటర్గా చేసి తీసుకొచ్చినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. మామూలుగా హెవీ గేమ్స్ ఏమైనా ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు GT బూస్ట్ అనేది ఆన్ అయిపోతుంది. అంటే ఫ్రేమ్స్ అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో సో కేర్ తీసుకుంటుంది అనమాట. డెడికేటెడ్ గేమ్ ర్యామ్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సపరేట్ గేమ్ కాదు, వర్చువల్ ర్యామ్ అనుకోవచ్చు. కాకపోతే గేమ్స్ ఆడేటప్పుడు ఇది ఆన్ చేసుకుంటే ప్రత్యేకించి ఆ ర్యామ్ని గేమ్స్ కోసం కేటాయిస్తుంది. ఇక ఇందులో మీకు లార్జ్ వీసీ కూలింగ్ ఏరియా అనేది ఇస్తున్నారు అనమాట. అంటే మీకు వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గేమ్స్ ఆడేటప్పుడు హీట్ ఎక్కకుండా ఇదైతే చూసుకుంటుంది. అలా గేమ్స్కి థ్రాట్లింగ్ లేకుండా చూసుకుంటుంది. సో రియల్మీ చెప్పేది ఏంటంటే BGMI, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ని 90 ఫ్రేమ్స్లో ఆడుకోవచ్చు అంటున్నారు. కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ 120 ఫ్రేమ్స్ వరకు సపోర్ట్ ఉంది అంటున్నారు. బట్ నేను చూసినప్పుడు మాత్రం 90 ఫ్రేమ్సే తీసుకుంది. 120 ఫ్రేమ్స్ అయితే నాకేం కనబడలేదు. మేబీ అప్డేట్ ద్వారా ఏమైనా ఇస్తారేమో. గేమ్స్ ఆడేటప్పుడు అయితే ల్యాక్స్, ఫ్రేమ్ డ్రాప్స్ లాంటివి అయితే ఏం లేదు. అలాగే హీటింగ్ ఇష్యూ కూడా ఏం లేదు. మీరు ఆరామ్సే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఇక బ్యాటరీ మీకు 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మీరు మీడియంగా వాడితే 2 days అయితే మీకు ఛార్జింగ్ వస్తుంది. మీరు హెవీగా వాడినా సరే పొద్దు నుండి సాయంకాలం వరకు అయినా కొంచెం బ్యాటరీ మిగిలిద్ది అనమాట మీరు ఇంటికి వెళ్ళేసరికి. అలాగే 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఈ ఛార్జర్ యూజ్ చేసి మొబైల్ ఛార్జ్ చేస్తే దాదాపుగా 1.5 hour అలాగా మీకు టైం అయితే పడుతుంది అనమాట ఛార్జ్ అవ్వడానికి. ఇక మనకి 6000 mAh బ్యాటరీ ఇచ్చినప్పటికీ మొబైల్ స్లిమ్గా మెయింటైన్ చేశారు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఇక కెమెరాస్ విషయానికి వస్తే రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుందిగా. ఇందులో మెయిన్ కెమెరాని మనం పరిగణలోకి తీసుకోవాలి. రెండో కెమెరా ఉన్నా అది డమ్మీ అనుకోవచ్చు. ఏ సెన్సార్ అంటున్నారు, అది ఉన్నా లేనట్టే. మెయిన్ కెమెరా మాత్రం మీకు సోనీ IMX896 50 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ఇస్తున్నారు. ఇందులో మీకు OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్, ఇది కూడా మీకు సోనీ సెన్సారే, సోనీ IMX480 ఈ సెన్సార్ అయితే ఇస్తున్నారు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. 1080p 60 ఫ్రేమ్స్లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అల్ట్రా స్టడీ మోడ్ ఆన్ చేసుకున్నారంటే 1080p 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరాతో. ఫ్రంట్ కెమెరాలో మీకు ఫుల్ HD వరకు వేస్తున్నారు అనమాట. 1080p 30 ఫ్రేమ్స్లో మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. 4K అయితే లేదు ఫ్రంట్ కెమెరాకి. ఇక కెమెరాలో మిగిలిన ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే వీడియోస్లో మీరు 10x వరకు జూమ్ చేసి వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఫొటోస్లో 20x వరకు జూమ్ చేసి ఫొటోస్ని క్యాప్చర్ చేయొచ్చు. డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది వ్లాగర్స్ కోసం. అలాగే బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ యూజ్ చేసి వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇంకా కెమెరా శాంపిల్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. ఓవరాల్గా అయితే కెమెరా పనితనం ఓకే, మీకు పర్వాలేదు, బాగానే ఉందని చెప్పొచ్చు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు 5G డ్యూయల్ మోడ్ అయితే సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 6తో వస్తుంది. Wi-Fi కాలింగ్ ఉంది. బ్లూటూత్ 5.2 ఉంది. అలాగే GPS సపోర్ట్, అలాగే OTG సపోర్ట్ అయితే ఉంటుంది. IR బ్లాస్టర్, NFC, అలాగే FM రేడియో ఇవైతే మీకు ఈ మొబైల్లో ఉండవు. టోటల్ సెన్సార్స్ 37 సెన్సార్స్ అయితే చూపిస్తుంది. సో కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయి, వాటిని స్కిప్ అయితే చేయలేదు. ఇక మొబైల్ ఎలా ఉంది, సో తీసుకోవచ్చా లేదా, మేము P2 Pro వాడుతున్నాం, దాంతో కంపేర్ చేస్తే అంటే P2 Proకి అలాగే P3 Proకి మెయిన్ డిఫరెన్స్ ఇక్కడ మనకి ప్రాసెసర్లో కనిపిస్తుంది. అలాగే కెమెరాస్ పరంగా చూస్తే అందులో ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. బట్ ఇందులో మనకి 16 మెగాపిక్సెల్ ఇచ్చి 4Kని తీసేశారు. ఇక మరొకటి డిస్ప్లే అనమాట. సో డిస్ప్లే వచ్చేసరికి అది కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి క్వాడ్ కర్వ్తో అయితే వస్తుంది. డిస్ప్లే పరంగా మనకి ఈ మొబైల్ బాగుంటుంది, ప్రాసెసర్ పరంగా ఈ మొబైల్ బాగుంటుంది. బట్ ఫ్రంట్ కెమెరా పరంగా చూసుకుంటే 4K క్యాపబిలిటీ అయితే ఈ మొబైల్కి లేదు. మీరు బ్లాగర్స్ అయితే ఎక్కువగా ఫ్రంట్ కెమెరా వాడతారంటే అక్కడ మీకు P2 Proనే బెటర్ ఉంటుంది.
ఇక అలాగే ఐపీ రేటింగ్ల పరంగా చూస్తే అది IP64తో వస్తుంది అనుకుంటా, IP65తో వస్తుంది. ఇది మనకి IP69 రేటింగ్ ఉంది. అలాగే మిలిటరీ గ్రేడ్ కూడా ఈ మొబైల్‌కి అయితే ఉంది. సో, ఆ మొబైల్ వదిలేసి ఈ మొబైల్‌కి అప్‌గ్రేడ్ అవ్వొచ్చా అంటే పెద్దగా అయితే అవసరం లేదు. ఈ మార్పులు ఏవైతే జరిగినాయో సో, దీనికోసం ఎళ్ళాలి అనుకుంటున్నాం అంటే ఎళ్ళొచ్చనమాట. ఇక మొబైల్ ప్రైస్ నేను అన్బాక్స్ చేసి ఈ వీడియో చేసే టైంకైతే నాకు తెలీదు. నేను అనుకోవడం ఈ మొబైల్ అయితే ఏమీ కాదు. పెద్ద మార్పేం లేదు. మనకి రియల్‌మీ 14 ప్రో ప్లస్ ఉంది కదా! అందుట్లోనే కెమెరాస్‌లో కొన్ని చేంజెస్ చేసి ఈ మొబైల్‌ని అయితే తీసుకొచ్చారన్నమాట. అందులో మనకి పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఉంది. అది తీసేశారు. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంది. అది కూడా తీసేశారన్నమాట. ఫ్రంట్ కెమెరా అది మనకి 32 మెగా పిక్సెల్‌తో వస్తున్నట్టుంది. సో, అది కూడా మార్చారు. ఇవి మనకి మెయిన్ మార్పులైతే ఆ మొబైల్‌కి, ఈ మొబైల్‌కి జరిగిన మార్పులు. సో, ఆ మొబైల్ ప్రైసు ఆళ్ళు లాంచ్ ఆఫర్ కింద రూ. 27,000 ఏమో పెట్టినట్టున్నారు అప్పుడు. రూ. 28,000. మేబీ నేను అనుకోవడం ఈ మొబైల్‌ని 22, 23,000కి అలా తీసుకొస్తారనుకుంటున్నాను. సో, ఆ ప్రైస్‌కి 22, 23కి అలా తీసుకొస్తే తీసుకోవచ్చు మొబైలు. దమ్మున్న మొబైలే అనమాట. అక్కడ గనక చూస్తే. మెయిన్‌లీ చూసుకుంటే ఎక్కువగా మల్టీమీడియా వాచ్ చేస్తారనుకుంటే అక్కడ ఓకే. ఈ మొబైల్ తీసుకోదగ్గదే అవుతది. సో, మీకెలా అనిపించింది ఈ మొబైల్ అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.